భయం వేస్తుందా? దేవుళ్ళనే అమ్ముక తింటున్నారు నాయన. ఇంకా రాష్ట్రమో లెక్కనా వీళ్ళకి? ఓటు నమ్ముకున్నారు, ఓటును కొనుక్కున్నారు, భూమిని అమ్ముకున్నారు, దేవుళ్ళని అమ్ముకున్నారు. ఏం మిగిలింది? ఓ రకంగా రాష్ట్రాన్ని అమ్ముకున్నట్టే తెలంగాణ రాష్ట్రాన్ని. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళ గురించి ఏదో చెప్పుకొచ్చే మంచి గోడ మీద పిల్లిబాటల్లా చెప్పుకొచ్చిండు. అవును, చాలా తెలివి చెప్పిండు. ఏదో గ్రేట్ అనుకుంటున్నాడు ఆయన అట్లా మాట్లాడు. ఇక అయిపోయాయి. ఓ హిందూ దేవుళ్ళ గురించి ఏదో చెప్తుంటే ఏదో వేరే మతం వాడు మంచి పులకరింతలు వచ్చి వీళ్ళ కదా ఓట్లు గుద్దేస్తారు కాబట్టి అని చెప్పుకోవడం. సారాయి కళ్ళు తాగేటోడికి ఎల్లమ్మ కాదు కాదు, సారాయి కళ్ళు పెడతారు ఒక దేవుళ్ళకి, అదే పొలిమేర దేవతలకి. సారాయి కళ్ళు తాగేటోడికేమో ఒక దేవత, అదే 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 అదేలే. ఇద్దరు భార్యలు ఉన్నోడికేమో ఒక దేవత, పెళ్లి కానోడికి ఒక దేవుడు. ఈ రకమైన పప్పు తినేటోడికి ఒక దేవుడు. అంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడినంత మాత్రాన సనాతన ధర్మము తగ్గిపోదు, దిగజారిపోదు. అర్థమైందా? దాని బలం ఏం తగ్గదు. గొప్ప మాట ఏంది తెలుసా? ఈయన లాంటి వాళ్ళకి నా సనాతన హిందూ ధర్మమే కావాలా ఓట్లు తెచ్చుకోవడానికి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుండు? ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు? నా ధర్మం గురించి ఓట్ల కోసమే కదా. నా ధర్మం లేకుండా మాట్లాడి ఓట్లు తెచ్చుకోమని దమ్ముంటే చూస్తా నేను కూడా. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో ఉన్నాడు కదా, మరి అప్పుడు ఏ దేవుడి బొట్టి పెట్టుకొని రోడ్ల మీద తిరిగిండంట. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీ హిల్స్ ఉన్న పెద్దమ్మ తల్లి గుడికి వచ్చినాడు కదా, పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు ఇక్కడ. ఎన్నైనా ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అదే అమ్మవారి తల్లి గుడి మీద కేసు కూడా ఏదో ఇష్టం వచ్చిన నోట్ల మాట్లాడితే వాళ్ళ విష్ణు వర్ధన్ ఆయననే కేసు వేసినాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే అదే అమ్మవారి తల్లి గుడికే పోయినాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి టోపీలు మారుస్తాడు, ఒకసారి జాలీ టోపీ పెడతాడు, ఒకసారి కాషాన్ టోపీ పెడతాడు, ఒకసారి బొట్టు పెడతాడు, ఒకసారి బొట్టు తీసేస్తాడు. మరి అమ్మోరు తల్లి అంటాడు, మందు కొట్టేటోడికి ఆమె దేవత అంటాడు, పొలిమేర దేవత అంటాడు. ఏందిని మైనారిటీ మినిస్టర్ ని తయారు చేస్తాడు కరెక్ట్ గా ఎలక్షన్స్ లోపల. మరి ఏ బిర్యానీ తినడానికి పోయి మిగతా మతాల చుట్టూ తిరుగుతాడు.